brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏందప్పా ఇది పార్టీకి జోష్ ఇచ్చిందని సంబరాలు చేసుకోవాలా, పట్టు తప్పుతోందని బాధపడాలా? కొత్త సారథి వచ్చారు సరే, ఈ కొత్త వరీస్ ఏంటని తెలంగాణ కాషాయ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఆ ఒక్క నియోజకవర్గంలో జరిగిన రచ్చ రాష్ట్రమంతా పార్టీలో కల్లోలం సృష్టిస్తోందట. ఇంతకీ ఏంటి సంగతి? కమలంలో ఏం జరుగుతోంది? కాషాయ నేతల్లో కొత్త కలవరం. కొత్త నాయకుడి దగ్గర మాట నెగ్గేనా? స్థానిక ఎన్నికల్లో సీటు దక్కేనా? క్యాడర్లో వర్రీ మొదలైందా? తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ స్థానిక ఎన్నికల్ని ప్రీ ఫైనల్స్ గా భావిస్తోంది. క్షేత్రస్థాయి బలాన్ని నిరూపించుకునేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు స్థానిక ఎన్నికల్నే వేదికగా మార్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి నెంబర్ సాధించిన కాషాయి సేన అదే జోష్ ని కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఏ మాత్రం తేడా కొట్టినా వచ్చిన జోష్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందంటున్న కమలదళం దాన్ని అలాగే ఒడిసిపట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే పార్టీలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త సారథిని కూడా నియమించుకుంది. అయితే రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకి ఇప్పుడు స్థానిక ఎన్నికలే తొలి పరీక్ష కాబోతున్నాయి. స్థానిక ఎన్నికలు మాత్రమే కాదు, అంతకుముందు అభ్యర్థుల ఎంపిక కూడా పెద్ద సవాల్గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడుతూ పదవులపై ఆశలు పెట్టుకున్న కింది స్థాయి క్యాడరే దీనికి కారణమని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీకి కొత్త సారథి రావడం ఓకే, మరి ఆయన దగ్గర తమ నాయకుడి మాట చెల్లుతుందో లేదో అన్న అనుమానాలు క్యాడర్లో మొదలయ్యాయట. క్యాడర్లో ప్రస్తుత అనుమానాలకి కూడా కారణాలు లేకపోలేదు. ఇటీవల హుజూరాబాద్ రచ్చ కమలంలో అంతర్గతంగా ఎంత కలకలం సృష్టించిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఈ రచ్చకు కారణం ఏంటంటే మాత్రం స్థానిక ఎన్నికల టికెట్ల విషయమేనని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు స్థానిక ఎన్నికల అభ్యర్థిత్వం కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడిపోయారట. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ఆధిపత్య పోరు పెరగడం తమ భవిష్యత్తుని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారట. నిజానికి తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా రామచంద్రరావు ఎన్నిక తర్వాత పార్టీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారినట్లు కనిపిస్తోంది. పార్టీలో దాదాపు 20 మంది ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉంటే వారి వారి అనుచరులకి స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. తాము నమ్ముకున్న నాయకుడు తమకు టికెట్లు ఇప్పిస్తారా, చేతులెత్తేస్తారా అనే ఆందోళన అంతకంతకు ఎక్కువవుతోందట. ప్రజాప్రతినిధులకు పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఇస్తామని రామచంద్రరావు ప్రకటించినప్పటికీ లోకల్ వార్పై ఫుల్ హోప్స్ పెట్టుకున్న క్యాడర్లో వారికి భరోసా ఇచ్చిన కీలక నేతల్లో ఏదో మూలన అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల్ని కాకుండా సంఘ్ బ్యాక్గ్రౌండ్ లేదని తమ వర్గాన్ని పక్కన పెడితే పరిస్థితి ఏంటనే ఆందోళన ఎంపీలు, ఎమ్మెల్యేల్ని లోలోన భారీగా భయపెడుతోందట. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఈ సీట్ల విషయంలో పరోక్షంగా మాటల యుద్ధమే నడిచింది. హుజూరాబాద్ పర్యటనలో స్థానిక ఎన్నికల సీట్లకు సంబంధించి బండి చేసిన కమెంట్స్ కాకరేపగా దానికి కౌంటర్ అన్నట్టుగా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత యుద్ధాన్ని బయట ప్రపంచానికి పరిచయం చేసినట్లయింది. వ్యక్తిగతంగా నాయకులకి జేజేలు కొడితే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఉండవని బండి సంజయ్ స్పష్టం చేయగా తమని ఉద్దేశించి కమెంట్స్ చేశారని ఈటెల వర్గం తమ నాయకుడితో ఏకరువు పెట్టుకుంది. అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించి హుజూరాబాద్ లో తన అనుచరులే అభ్యర్థులంటూ ఈటెల ప్రకటించడం పెద్ద రచ్చకే దారితీసింది. దీంతో జగడం కాస్త వయా హైదరాబాద్ అన్నట్టు ఢిల్లీ పెద్దల దాకా వెళ్లిందట. బీజేపీలో ఈ పంచాయతీ ఒక్క హుజూరాబాద్ కే పరిమితం కాబోదని, రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉండొచ్చన్న అభిప్రాయం కమలదళంలో కనిపిస్తోంది.
అంతేకాదు ఆ ప్రమాదం తమకి పొంచి ఉండొచ్చన్న భయంలో ఆయా నియోజకవర్గాల క్యాడర్ ఆందోళన చెందుతున్నారట. నేతల మధ్య ఆధిపత్య పోరు తమ అవకాశాలకి గండి కొట్టే అవకాశం ఉండటంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారట. ఒకే స్థానాన్ని తమ అనుచరులకి ఇప్పించుకోవడానికి 2-3 కీలక నేతలు పట్టుబడితే పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఎవరికి వారు తమ నాయకుడి మాట నెగ్గాలి, తమ వర్గానికే సీట్లు దక్కాలి అనుకుంటే మాత్రం కమలంలో కొత్త కయ్యాలు తప్పవనే అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఈ రచ్చ నుంచి బయటపడితేనే మెరుగైన ఫలితాలు సాధించగలమంటున్నాయి బీజేపీ వర్గాలు. మరి ఆ దిశగా కమలం అమలు చేసే కొత్త వ్యూహమేంటో చూడాలి.